అనగనగా ఒక ఊరిలో రంగడు సింగడు అని ఇద్దరు మంచి మిత్రులుండేవారు. ఇద్దరు ప్రతిరోజు అడవిలో కట్టెలు కొట్టుకుంటూ వారి జీవనాన్ని సాగించేవారు. వారిలో రంగడు చాలా మంచివాడు. కష్టపడి పనిచేసేవాడు. ఎవ్వరి జోరికి కూడా వెళ్ళేవాడు కాదు. సింగడు మాత్రము పేదవారికి సహాయం చేయకుండా పిసినారిలాగా ఉండేవాడు. కష్టపడకుండా పైకి ఎలా రావాలా అని ఎప్పుడు ఆలోచించేవాడు. రోజులాగానే ఆ రోజు కూడా రంగడు సింగడు ఇద్దరు కలిసి అడవిలోకి వెళ్ళారు. ఇద్దరు చెరో పక్కకు కట్టెల కోసం వెళ్ళారు. ఆ సమయంలో రంగడు కట్టెలు కొట్టి అలసిపోయి చెట్టు కింద నిద్రపోయాడు. ఆ సమయంలో ఆ చెట్టు మీదున్న దయ్యం అతన్ని చూసింది. రోజు అతన్ని ఆ అడవిలో చూడడంతో అతను భూతానికి తెలిసిన ముఖమే. అతని గురించి తెలిసిన భూతం సహాయం చేయాలని భావించి అతని దగ్గర ఉన్న సద్దన్నం మూటకు బదులుగా బంగారు నాణ్యాలు ఉన్న మూటను అతని పక్కనే పెట్టి వెళ్ళిపోయింది. నిద్రలేచి దానిని చూసిన రంగడు ఆశ్చర్యపోయాడు. అది అక్కడికి ఎలా వచ్చిందో తెలియలేదు. అయినప్పటికీ తన కష్టాలను తీర్చేందుకు దేవుడే ప్రసాదించాడని దాని ఇంటికి తీసుకువెళ్ళి తనలాగే కష్టపడే తోటి వాళ్లకు పంచిపెట్టాడు. రంగడు ఇదంతా చూసిన రంగడు పడుకున్న ఆ మహిమగల చెట్టు కింద తాను కూడా పడుకుని అలాగే కష్టపడకుండా డబ్బు సంపాదించాలని మనసులో నిర్ణయించుకున్నాడు. మరునాడు యథాఫలంగా ఇద్దరూ అడవికి వెళ్ళారు. ఆ సమయంలో రంగడిని వేరే మార్గంలోకి పంపి ముందు రోజు రంగడు వెళ్ళిన వైపే సింగడు కూడా వెళ్ళి కాసేపు కట్టెలు కొట్టాడు. రంగడు ఏ చెట్టు కింద పడుకున్నాడో ఆలోచించి వెతికి వేసారి చూద్దాం అనుకుని ఓ చెట్టు కింద పడుకుని నిద్ర నటించసాగాడు. రంగడు తెచ్చుకున్న సద్దెన్నం మూటను బంగారు నాణ్యాలుగా మార్చిందంటే ఆ మహిమగల చెట్టు వెండి నాణ్యాలను వజ్ర వైడూర్యాలుగా మార్చే అవకాశం ఉందని భావించి మూట నిండా వెండి నాణ్యాలను తెచ్చి పక్కన పెట్టుకున్నాడు. వీటిని చూసిన భూతం అతని దురాశను పసిగట్టి అతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని భావించింది. అతని వద్ద ఉన్న అన్నిటిని తీసుకుని అడవి మధ్యలో దారి తెలియని చోటులో వదిలేసి వచ్చింది. కళ్ళు తెరిచి చూసిన రంగడు పరిస్థితి అర్థమయ్యి దుఃఖించసాగాడు. దురాశకు లోనై వెండి నాణ్యాలను పోగొట్టుకున్నాను, దారి తప్పి అడవిలో పడ్డాడని పశ్చాత్తాపడసాగాడు. అతనిలో పశ్చాత్తాప మనసును చూసిన భూతం ప్రత్యక్షమై నీకు బుద్ధి రావాలని ఇలా చేశానని చెప్పింది. తన తప్పు తెలుసుకున్న సింగడు ఊరికి చేర్చమని భూతాన్ని ప్రాధేయపడ్డాడు. అప్పట్నుంచి కష్టపడి పనిచేస్తూ పేదవారికి దానాలు చేస్తూ సంతోషంగా జీవించాడు. కాబట్టి పిల్లలు, మీరు కూడా దురాశకు లోను కాకుండా మీకు దొరికినంతలో తృప్తి పడండి. ఎక్కువ సంపాదించాలనుకుంటే అడ్డదారులు తొక్కకుండా కష్టపడి దానికోసం ప్రయత్నించండి. విజయం మీదవుతుంది.